హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ దోశ అండ్ ఉత్తప్పం, ఇవి చాలా రిచ్ హై ప్రోటీన్ గల టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ ప్రిపరేషన్. ముందుగా దీనికోసము ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు రాగులు, మరో కప్పుతో కొర్రలు, సామలు, అలాగే అరికలు. ఈ చిరుధాన్యాలు అనేటివి మనకు బయట సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికిస్తున్నాయి. అలాగే డిమార్ట్లో కూడా మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో వీటన్నిటిని 5 రకాల చిరుధాన్యాలు మిల్లెట్స్ని తీసుకొని, అలాగే 1 కప్పు రాగులు కూడా తీసుకొని, ఇందులో కావాలంటే మీరు గోధుమలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇవి మిల్లెట్స్ అనేటివి మనకు 5 రకాలుగా అవైలబుల్గా ఉంటాయి. అందులో మరొక కప్పు రాగులు తీసుకున్నాము. ఇవన్నీ మొత్తం కలిపి 6. దీంతోపాటు అదే కప్పుతో 1 కప్పు మినపప్పును కూడా తీసుకొని వీటన్నిటిని మరోసారి చూపిస్తున్నాను. ఇవన్నీ వచ్చేసి మనకు 6. ఈ 6లో 1 కొర్రలు, సామలు, అరికలు, ఉదర్లు, అండు కొర్రలు, అలాగే గుండుపప్పు. ఇప్పుడు 1 స్పూన్ దాకా మెంతులు వేసుకొని, ఇప్పుడు దీంతో పాటు ఏ కప్పుతోనైతే మనం ఇవన్నీ కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వీటన్నిటిని 1 బై 1 వేసేసుకొని బాగా వాటర్ వేసి 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఇలా బాగా కడిగేసిన తర్వాత మీకు మినిమం 6 నుంచి 8 గంటల పాటు నాననివ్వాలి. ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ కనుక నానబెడితే ఈవినింగ్ 6 o'clock వరకు నాననివ్వచ్చండి. ఇప్పుడు ఇవి నానిన తర్వాత 1 కప్పు అటుకులను కూడా తీసుకొని వీటిని సపరేట్గా నానబెట్టేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని, ఈ మిల్లెట్స్ని అందులో వేసేసి దీనికి సరిపడా వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని నైట్ అవుట్ మొత్తము నాననివ్వాలి. ఇలా నేను నైట్ నానబెట్టినందుకు నెక్స్ట్ డే పిండి అనేది మనకు ఇలా పర్ఫెక్ట్గా ఫార్మేట్ అవుతుంది. సో ఇప్పుడు దీంతో మనము ఫస్ట్ దోశ వేసేసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ పైన ఆనియన్తో ఇలా ఒకసారి ఇలా నీట్గా అనేసి దోశ వేసేసుకోవాలి. ఈ దోశ మనము నార్మల్గా మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగే ఈజీగా వచ్చేస్తుంది. ఈ టేస్ట్ కూడా మనము రెగ్యులర్గా చేసే దోశ కంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో దీనిపైన నేను లైట్గా కారం చల్లుతున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా టర్న్ చేసుకోవడమే, అంతే. ఇప్పుడు ఈ టేస్టీ అండ్ హెల్దీ దోశ అనేది రెడీ. ఇప్పుడు మరో దోశ వేసేసుకుందాము. ఈ దోశ అనేది ముఖ్యంగా డైటింగ్ చేస్తున్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బీపీ, షుగర్ లాంటి వాళ్ళకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ దోశ. ఈ దోశ పైన మనము బటర్ కూడా వేసుకోవచ్చు, అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చు, అలాగే పన్నీర్, క్యారెట్ ముక్కలు మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. బీట్రూట్ కానీ ఇంకా ఏదైనా ఆలు కానీ ఏదైనా వేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అంటే అంత చాలా బాగుంటుంది మరి. సో ఇప్పుడు దీనిపైన నేను లైట్గా
కారం వేసేసి ఇందాక చూపించినట్టు నార్మల్గా వేస్తున్నాను. ఇప్పుడు ఇది డైరెక్ట్గా తీసేసుకొని చట్నీలో తినేసేయడమే. ఈ 6 రకాల చిరుధాన్యాల దోశ ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోయినట్టే మనకు. ఈ దోశతో పాటు మనము ఉత్తప్ప కానీ లేక పునుగులు కానీ వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అవి కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేసే దోశ పిండితో ఎలాగైతే చేస్తామో అలాగే వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ ఉత్తప్పం చూద్దాము. ముందుగా 1.5 స్పూన్ దాకా దోశ పిండిని ఇలా వేసుకొని వీడియోలో చూస్తున్నట్టు ఇలా కొద్దిగా ఇలా అనేసి ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు ఇలా కొద్దిగా ఇలా చల్లుతూ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండ్ పన్నీర్ కూడా, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకోవాలి. ఈ ఉత్తప్పం మనకు కంప్లీట్ కావడానికి మినిమం 5 మినిట్స్ పడుతుంది. ఇలా వన్ సైడ్ ఇలా పూర్తిగా కంప్లీట్గా వేగిన తర్వాత మరో సైడు టర్న్ చేసుకోవాలి. ఇది ఇలా టర్న్ చేసేటప్పుడు కూడా మంట లో ఫ్లేమ్ మీద ఉంటేనే పర్ఫెక్ట్గా మనకు ఉత్తప్పం అనేది రెడీ అవుతుంది. వన్ సైడ్ ఇలా గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది. ఇలా మరో సైడే వేసేస్తే మనకు ఉత్తప్పం అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా ఎంత బాగుందండి. ఇప్పుడు వీటిని ఉత్తప్పంని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇలా మరోసారి టర్న్ చేసిన ఉత్తప్పను డైరెక్ట్గా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్తీ రిచ్ ప్రోటీన్ గల ఉత్తప్పం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.